హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే షాపింగ్ పని మీద గుంటూరు వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయిపోయాం గుంటూరు వెళ్ళడానికి. అండ్ మా అత్తను కూడా పిక్ చేసుకున్నాం గుంటూరు స్టార్టింగ్లో. తనకి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్. మేము వెళ్ళింది బెస్ట్ ప్రైస్కి. ఇది ఫ్లిప్కార్ట్తో టైప్ అయ్యింది అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అంత రష్గా ఏం లేదు. సో ఫాస్ట్గా పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ కార్డ్ అయితే మ్యాండేటరీ. కొంతసేపు దాని గురించి డిస్కషన్ అయింది, తీసుకొచ్చామా లేదా అని. ఫైనల్లీ మా డాడీ అయితే తీసుకొచ్చాడు. ఇది ఫ్లోర్ వైజ్ అయితే ఉండదు, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. కాకపోతే చాలా స్టాక్ ఉంటుంది. ఇక్కడ అన్ని అవైలబుల్లోనే ఉంటాయి. గ్రాసరీస్, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, బ్యాగ్స్ చాలా ఉంటాయి. స్టాక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది హైట్ కూడా ఎక్కువ ఉంటుంది, అందుకే వీళ్ళు ఒక మిషన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే పైనవి అందవు కాబట్టి ఆ మిషన్తో యూజ్ చేసుకొని స్టాక్ని పైన ఫిక్స్ చేస్తారు. అండ్ తర్వాత మేము ట్రాలీస్ దగ్గరికి వెళ్ళాము. అండ్ అక్కడ వర్కర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ డౌట్స్ అడిగినా. అండ్ అలానే అందరూ డిసైడ్ అవుతున్నారు ఏ ట్రాలీ తీసుకుందాం, ఏ కలర్ బాగుంటుందా అని చెప్పి. అండ్ ఇక్కడ అన్ని సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసి ఉంటాయి. దానికి బ్లూ బోర్డు మీద రాసి ఉంటాయి. అండ్ అతను క్లియర్గా ఓపెన్ చేసి అందరికీ చూపించారు. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి. నెక్స్ట్ రైస్ కుక్కర్ దగ్గరికి వెళ్ళాం. ఎంత సైజు తీసుకోవాలని కొంచెంసేపు డిస్కషన్ చేసి లాస్ట్కి ఒకటి ఫిక్స్ అయిపోయి తీసేసుకున్నారు. ఆ నెక్స్ట్ ఐరన్ బాక్స్ దగ్గరికి వెళ్ళాము. ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పి. ఇది వాటర్తో కూడా వర్క్ అవుతుంది. ఈవెన్ ఆయన పవర్ ఆన్ చేసి మరీ చూపించాడు. అది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక బ్యాగ్ తీసేసుకొని నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మాకు నీడ్ ఉన్నవి కొన్ని తీసుకున్నాం, లైక్ స్పూన్స్, ఫోక్, ప్లేట్స్ అట్లా తీసేసుకొని అది కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకో ఐటమ్ దగ్గరికి వెళ్ళాం. దోశ ప్యాన్ కూడా తీసేసుకొని ఇంకా అన్ని బిల్ చేయించుకోవడానికని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. చేయించుకొని చెకింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళాం. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ లగేజ్ అంతా కార్లో సరిపోదని ఆలోచిస్తున్నాం ఏం చేద్దామని. ఆలోపే ఒక ఐడియా వచ్చింది. ఆ లగేజ్ అంతా ట్రాలీస్లో పెట్టేసి కార్లో పెట్టేద్దాము అని చెప్పి అలానే చేసేసాం. అలానే సర్దేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాం. ఆలోచన వచ్చింది అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనిపించింది కాబట్టి నెక్స్ట్ ఇంకా డీమార్ట్కి వెళ్ళిపోయాం. డైరెక్ట్గా బెడ్షీట్స్ దగ్గరికి వచ్చేసాం. అండ్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ చూసి మా పిన్ని అయితే డీటెయిల్డ్గా ఓపికతోటి ప్రతి ఒక్కటి చూసి ఏవి మంచిగా ఉన్నాయో తీసుకుంది. అండ్ అలానే ఇక్కడ కూడా బ్యాగ్స్ ప్రైస్ అయితే చూసారు. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేశారు. అంత డిఫరెన్స్ అయితే ఏమి లేదు. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటే అవి కూడా తీసేసుకొని ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. బిల్లింగ్ చేయించేసుకొని బయటకు వెళ్ళి మేము సర్దుతూ ఉంటే మా అన్న వెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు. ఈ లగేజ్ కూడా ఎట్లా ఒకట్లా కార్లో ఫిక్స్ చేసేసుకొని ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోయాం. అప్పటికే చాలా టైం అయింది. మా అందరికి ఆకలిస్తుందని డాబా దగ్గర ఆగాం పుల్కా కోసం. బట్ అక్కడ టైం పట్టిద్ది అని చెప్పి మా బ్రదర్ వెయిట్ చేస్తున్నాడు. మా డాడీ మమ్మల్ని అందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. రిటర్న్ వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు ఫుడ్ ఇంటికి. లాస్ట్లో చూపిస్తా అన్నా కదా ఏమేమి తీసుకున్నాను. లాస్ట్కి అయితే మేము తీసుకొచ్చినవే. మేము ఇంటికి వచ్చేసరికి మా జూహి పాప నిద్రపోతుంది. కానీ తనని లేపి తనకు తీసుకొచ్చిన చెప్పులు చూపించా. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. Please do watch and follow our YouTube channel and do like, share and subscribe. Bye guys.